చాలా మటుకు ఏం చేస్తామంటే ఇక్కడనే మేము మిస్టేక్ చేస్తాం. కస్టమర్ దగ్గరికి పోతాం, సార్ సైట్ విజిట్ వస్తారా సార్, బాగుందా సార్, నడు సార్ పోదాం సార్ అని చెప్పేసి తీసుకొని పోతారు, మొత్తం చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ రెండోసారి మొన్న క్లారిటీ మళ్ళీ చూపిస్తారు, తీసుకోతారు. తీరా మళ్ళీ ఒక 3-4 days అయిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకున్నాం సార్, యాక్చువల్గా ఏంటంటే మా అన్నగారు ఫ్లాట్ తీసుకుంటున్నారు, ఒకసారి క్యాజువల్గా నేను ఖాళీగా ఉండే అందుకోసం చూసి వచ్చిన. ముందే చెప్పొద్దా సార్, 2 వారాలు పోయినాయి సార్, ముందే మీ అన్ననే నేను తీసుకొని చూపిస్తుండే కదా సార్ అంటే రైట్ డిసిజన్ మేకర్ కూడా మనం గెస్ చేయలే, అడగలే, వచ్చారు తీసుకుపోయినాం, చూపించాం, అయిపోయింది. నేను చూపిస్తాను సార్, ఐ రెస్పెక్ట్ మీకు, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది, నేను చూపిస్తాను, మనం పోదాం. కాకపోతే సార్ దీన్ని ఎవరు యాక్చువల్గా కొంటున్నారు, దీనిపైన ఎవరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరి పేరు మీద ఇది రిజిస్ట్రేషన్ అనేది చేపిస్తున్నారు, కొన్ని క్వశ్చన్స్ అడగడం మిమ్మల్ని ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది, తర్వాత సవర్ అవుతారు. క్వశ్చన్స్ అడగండి, రైట్ విధానంగా అడగండి, రిక్వెస్ట్ అడగండి, పద్ధతి ప్రకారం అడగండి. ఇప్పుడు చూసుకుంటే నాగార్జున గారు అందరికి ఒక సెలబ్రిటీగా తెలిసాను, కానీ ఒక మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ఆయన. చిరంజీవి గారు ఒక మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, తర్వాత మురళీమోహన్ గారు ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఇట్లా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళు ఏం చేస్తారు, శోభన్ బాబు గారు చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు. అందుకే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారు. సో మనం కూడా ఏంటంటే కొంచెం ఇప్పుడున్న బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటేనే ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం రేపటి రోజు చాలా ఇబ్బందులు పడతాం. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉంటుందో ఫ్యూచర్ లో వాళ్ళకి కింగులే. ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే యుద్ధాలు జరగడానికి గల మెయిన్ రీజన్ కూడా మీరు చరిత్ర మొత్తం తిరిగి చూసుకోండి, రీజన్ ల్యాండ్ మాత్రమే. మరీ ముఖ్యంగా మన ఇండియాలో ఆ ల్యాండ్ ఎక్కువ డిమాండ్ ఉంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి రియల్ ఎస్టేట్ లో మీరు ఎంటర్ కావడానికి ఉంటే సరిపోతాయి, కానీ అందులో 10 మీరు సంపాదించాలంటే నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, హ్యాబిట్స్ ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి. కాంటాక్ట్స్ కూడా ఎట్లాంటి ఉండాలి, కాంటాక్ట్స్ పెద్దవి ఉండాలి. రోజు 100 తలుపులు తట్టే కన్నా ఒకటే పెద్ద తలుపు 100 సార్లు తట్టు, నీ లైఫ్ సెటిల్ అయిపోవాలి. రోజు 100 కస్టమర్లతో మాట్లాడి ఒక ప్లాట్ కొనిపించే కన్నా ఒక్క కస్టమర్నే అట్లాంటిది పట్టుకో, ఒకటేసారి చెప్పగానే ప్లాట్ కొనేటట్టు పడితే జాక్ పాట్ అంటాం కదా, అట్లా జాక్ పాట్ పట్టాలి. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక్కొక్క కస్టమర్ దగ్గర పొద్దున దాకా తిరుగుతుంటారు కదా, డబ్బు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే అందులో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, అందులో రియల్ ఎస్టేట్ ఎందుకు బెస్ట్ ఆప్షన్, ఆ రియల్ ఎస్టేట్లో మా కంపెనీ ఎందుకు బెస్ట్ ఆప్షన్, ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఎలా వస్తాయని ఒక ప్రోగ్రామ్ పెడితే 100 మందికి అందులోకి 20 ప్లాట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటారు.